హాయ్ అండి అందరికీ కపిలాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు మనం ఎంతో రుచికరంగా సాంప్రదాయకంగా తయారయ్యే నాటుకోడి కూర ఎలా చేయాలో చూసిద్దాం. ఇది మామూలు కోడి కంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఉడకడానికి సమయం పడుతుంది. అందుకే దీన్ని కుక్కర్లోనే వండుకోవాలి. ఈ కూరను అన్నంతో కానీ రాగి ముద్ద లేదా చపాతీతో కానీ తింటే చాలా బాగుంటుంది. పల్లెల్లో ఇది పండుగలప్పుడు తప్పనిసరిగా వండుతారు. ఇది చాలా రుచిగా శరీరానికి శక్తి ఇచ్చే వంటకం. ఇంకా ఆలస్యం ఎందుకు, తక్కువ మసాలాలతో ఈ కూరని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక ప్యాన్ తీసుకొని అది వేడయ్యాక ఎండు కొబ్బరి ముక్కలను 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోనే 2 యాలకులు, 2 దాల్చిన చెక్క ముక్కలు, 2-3 లవంగాలు, కొన్ని మిరియాలు వేసుకొని మెత్తగా నూరుకోవాలి. ఇవి మెత్తగా నూరుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకోవాలి. అందులో 4 టేబుల్ స్పూన్ల ఆవాల నూనె వేసి వేడి చేయండి. అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి అది కలర్ మారేంత వరకు సన్నని మంట మీద వేయించండి. అని తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించండి. ఇప్పుడు ముందుగా శుభ్రం చేసుకున్న నాటుకోడి ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. చికెన్ ముక్కలను ఒక 5 నిమిషాలు మంచిగా వేయించిన తర్వాత అందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 4 టేబుల్ స్పూన్ల కారం, జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, ముందుగా దంచి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ని వేసుకొని మళ్ళీ ఒక 2 నిమిషాలు మంచిగా కలుపుకోవాలి. మసాలా అంతా చికెన్కి పట్టిన తర్వాత అందులోనే 2 సన్నగా తరిగిన టమాటా ముక్కలు కూడా వేసుకొని అది కూడా మంచిగా 2 నిమిషాలు కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్రేవీ కోసం 1/2 లీటర్ వరకు నీళ్లు పోస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత నీళ్లు పోసుకొని అందులోనే తరిగిన కొత్తిమీర వేసి మూత పెట్టి 6-7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా తక్కువ మసాలాలతో టేస్టీగా వండుకునే నాటుకోడి కూర రెడీ. చివరలో ఒక చిన్న కథ, నచ్చితే వినండి లేకపోతే స్కిప్ చేయండి. ఒక పక్షి ఒక పెద్ద కొండపై నివసించేది. కొండకి పక్షికి మధ్య స్నేహం ఉండేది. ఒకరోజు ఆ పక్షి ఆ కొండను అడిగింది, నువ్వు ఎప్పటికీ కదలలేవు కదా, అది మనుషులు నీపైకి వస్తే నువ్వు ఎలా సమరం చేస్తావు అని. కొండ శాంతంగా నవ్వి, నేను నా స్థానం విడిచిపెట్టాను, నేను చాలా బలవంతమైన దాన్ని, కానీ స్నేహం మాత్రం నాకు ముఖ్యమైంది. మొత్తం ప్రపంచం మనకి ఎలా చూస్తుందో మన ధైర్యం సహనమే మనకు శక్తి ఇస్తాయి. ఎంత బలవంతమైనదైనా కష్టాల ముందు మనం నిలబడితే అది మనకే విజయాన్ని తెస్తుంది. ధైర్యం, శాంతి మరియు సహనమే మనకి అసలైన శక్తి. అంతేనండి, చిన్న కథ. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం గంట కొట్టడం మాత్రం మర్చిపోకండి.